హాయ్ అండి. ఇది నా పంట పండింది. నేను టెర్రస్ పైన గా మొక్కలు వేసి పెంచుదాము, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు అని అనుకున్నప్పుడు మొట్టమొదటగా తెలుసుకున్న 4 ప్రాథమికమైన విషయాలేంటంటే ప్రాథమిక అవసరాలు SCSW అంటే సాయిలు, కంటైనరు, సీడు, వాటరు. ఈ 4 ప్రాథమికంగా ఉండాలని తెలుసుకున్నాను. ఆ ఫస్ట్ ఎలిమెంటు సాయిల్ అనుకున్నాం కదా! ఆ సాయిల్ మిక్సింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకున్నాను. చాలామంది తెలిసే ఉంటుంది. నేను అప్పటికప్పుడు అనుకుని మొదలెట్టింది కాబట్టి నేను చాలా త్వరగా దీని మీద రీసెర్చ్ చేసి ఏ మొక్కలకి ఎలాగా, పూల మొక్కలకి ఎలాగా, కూరగాయలకి ఎలాగా అనేది చేసుకున్నాను. ఈ సందర్భంలో నేను ఇక్కడ గార్డెను సాయిల్ ఒకటి ప్యాకెట్లు అంటే బ్యాగులు కొంటాను. తర్వాత ఈ కంపోస్ట్ నేనే తయారు చేస్తాను. మాకు రోజుకి ఎలా లేదన్నా 2 కేజీలు, 3 కేజీలు కిచెన్ వేస్ట్ వస్తుంది. తర్వాత ఈ పుల్ల మజ్జిగ కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. వాటిని 2, 3 రోజులు వాటిని అలాగే మురగబెట్టి తర్వాత వాటిని మొక్కలకి వేస్తానన్నమాట. ఈ మొక్కలు ఈ సాయిల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు కోకోపిట్టు, కంపోస్టు, వేపపిండి, ఈ గార్డెన్ సాయిల్ కలిపి చేయాలి కదా! అది చాలా శ్రద్ధగా చేయాల్సిన విషయము. మామూలుగా సాధారణంగా ఏంటంటే ఒకే పని ఎక్కువసేపు చేస్తూ ఉంటే విసుగు కానీ, అలసట కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే కాస్త పిల్లలతోటి ఆడుకుంటూ ఇది అసలు మొదలెట్టడమే సూర్యోదయానికి ముందు మొదలుపెడతాను. ఆ పక్షుల్ని చూస్తూ, ఆ సూర్యోదయానికన్నా ముందు ఈ సాయిల్ మిక్సింగ్ అనే కార్యక్రమం మొదలుపెట్టుకుంటాను. కాసేపు పిల్లలతోటి మాట్లాడుతూ, ఈ పక్షుల్ని చూసుకుంటూ, మ్యూజిక్ వింటూ ఉంటాను. అలా చేస్తూ మధ్యలో ఏం చేస్తానంటే ఈ వాటరు మొక్కలకి నీళ్లు పోయాలి కదా! సూర్యోదయం అవుతుంది అనగానే మొక్కలకి నీళ్లు పోయడం మొదలు పెడతాను. ఆ మొక్కలకి నీళ్లు పోసొచ్చి మళ్ళీ కాసేపు సాయిల్ మిక్సింగ్ చేస్తాను. ఈ సాయిల్ మిక్సింగ్ అనేది ఏదో హడావిడిగా చేసేసి కంటైనర్లోకి ఎత్తేసేది కాదు. మొక్క రిజల్ట్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా శ్రద్ధగా చేయాలి. అందుకని కాసేపు ఈ మొక్కలకి నీళ్లు పోసొచ్చి మళ్ళీ కాసేపు మట్టిని మిక్స్ చేస్తాము వీటన్నిటితోటి. ఇది కంపోస్టు, కోకోపిట్టు, వేప పొడి, నీమ్ పౌడరు వీటితోటి అనమాట కలుపుతూ ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత ఈ మురగబెట్టిన బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ వెళ్ళి ఒకసారి కలిపేసి వస్తూ ఉంటాను. కలిపేసి వచ్చి మళ్ళీ ఇదిగో ఈ పక్షుల్ని చూడడం, వాటి సౌండ్స్ వినడము ఇవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. పిల్లలతోటి కూడా చూసారా వాడికి కూడా బోరు కొట్టింది ఎక్కువసేపు చేస్తున్నానని మా మనవడు. అందుకని చెప్పి కాసేపు ఆపుతాను. ఆపి అప్పుడు మళ్ళీ వాటరింగ్కి వెళ్తానన్నమాట. ఇలాగ 2, 3 సార్లు ఒకే పని కంటిన్యూగా చేయకుండా మధ్యలో చిన్న చిన్న పనులు పెట్టుకొని వచ్చి చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ పూర్తి ఎనర్జీతోటి మొదలెడతాము. ఇలా మొదలెట్టడం వల్ల ఏంటంటే మనకి క్వాలిటీ రిజల్ట్ వస్తుంది. మనం చేస్తున్న పనిలో క్వాలిటీ వస్తుంది. సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా ఉందంటే మొక్క పెరుగుదలకి ప్రాథమికంగా అది అవసరం అవుతుంది. అందుకని చెప్పి ఆ సాయిల్ మిక్సింగ్ చేస్తూ వాళ్ళతోటి మాట్లాడుతూ చేస్తూ ఉంటాను. చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఉంటాను. ఇదిగో ఇదే అనమాట బియ్యం కడిగిన నీళ్లు, పులిసిన మజ్జిగ ఇలాగ దాచిపెడతాను. ఎండ తగలకుండా మూత పెట్టి ఉంచుతాను. ఇప్పుడు తీసాను. మూత తీసి రోజుకి ఒక్కసారైనా ఇలాగ మిక్స్ చేస్తానన్నమాట. వాటిని కర్ర ముక్కతోటో లేకపోతే ఇంకొక గరిటో ఏదో తీసుకొని వాటిని బాగా కలుపుతాను. వీటికి కావాల్సిన సామాన్లన్నీ వీటి కోసమే వాడతాను. మళ్ళీ ఇంట్లోకి బయటికి వీటిని వాడేది ఉండదు. స్టూలు కానీ, కంటైనర్స్ కానీ ఏమన్నా సరే ఈ టెర్రస్ గార్డెనింగ్ కావాల్సినవన్నీ వాటికే వాడతాను అన్నమాట. అది చూడండి. తర్వాత ఈ పాట వినండి బాగుంటుంది.
కలిపితే ఎదురేమున్నది, మనకు పదవేమున్నది. ఎదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఉంటే, చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఉంటే, తీయని తలపులు నాలో ఏమో, తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి, తికమక చేస్తూ ఉన్నవి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పదవేమున్నది. ఇప్పుడు మనం చూసిన వీడియోలో చాలా వీడియో క్లిప్స్ ఈ మొక్కలు వేసిన 30 రోజులు 40 రోజులు మధ్యలో చేసినవి అన్నమాట. అందుకే మొక్కలు చిన్నవిగాను ఇంకా టెర్రస్ మీద చాలా ఖాళీగాను కనబడుతున్నాయి. ఇప్పుడైతే